జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మామూలుగా అయితే మన దేశ గొప్పతనం గురించి కావచ్చు, లేకపోతే మన దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆయన లీడర్షిప్ గురించి మనం మాట్లాడుకోవడం వేరు. ఎందుకంటే మనం జాతీయవాదులం, అందులోనూ మనం మన దేశాన్ని అదేవిధంగా మోడీ గారిని మనం అభిమానిస్తాం, ప్రేమిస్తాం. కాబట్టి మనం మాట్లాడుకోవడం వేరు. కానీ కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడితే ఎట్టుంటుందా? ఈ న్యూస్ రెండు ఒకసారి సూపర్గా ఉంటుంది. ఓకేనా? శశి థరూర్ తెలుసా మీకు? ఈ శశి థరూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళకు చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఈయన వరుసగా గత 3 విడతల నుంచి కేరళ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుస్తూ వస్తున్నాడు. సహజంగానే ఈ శశి థరూరు బాగా చదువుకున్నాడు అనమాట, విద్యావేత్త, అందులోనూ బాగా మేధావి. పైగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. సరే, శశి థరూరు భారత్ తరఫున ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 10 సంవత్సరాల పాటు పనిచేసినాడు. అర్థమవుతుందా? శశి థరూరు విద్యావేత్త, అందులోనూ మంచి మేధావి కావడంతో ఈ రాహుల్ గాంధీ ఏం చేసినాడు తెలిసిన? ఈ శశి థరూర్ను దూరంగా పెడతాడయా. కాదు, ఉంటే అదేందో అన్నట్టు, ఉంటే ఒకడే ఉండాలా, నేను మేధావినేడా, నన్ను మించిన మేధావి నువ్వు నాకు అవసరం లేదన్నట్టు ఈ శశి థరూర్ను దూరంగా పెడతాడు మన మహానేత ఎవరా? రాహుల్ గాంధీ గారు. అర్థమైందా? సరే, తన సూపర్ 20 టీంలో శశి థరూర్ను ఈ రాహుల్ గాంధీ అయితే జాయిన్ చేసుకోవాలా. సరే, ఇది ఈ శశి థరూర్ గురించి చెప్పాలంటే ఆయన గురించి కొన్ని వివరాలు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల అమెరికా పర్యటనకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. పోయినాడు, మళ్ళా రిటర్న్ కూడా వచ్చినారు. మోడీ గారు చేసినటువంటి ఈ పర్యటన సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఎట్టా? సూపర్ హిట్, మాలు కూడా కాదు. మనకు అమెరికా నుంచి కావాల్సినటువంటి వాటిలో మెజారిటీ శాతం మనమైతే సాధించుకున్నాం. దాదాపుగా అన్ని విధాలుగా మోడీ గారి టూరు సక్సెస్ అయింది. ఇక ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ఈ శశి థరూర్ మాట్లాడుతా, నాకు అంతర్జాతీయ రాజకీయాలు నడిపినటువంటి అనుభవం ఉండాలి. నేను ఐక్యరాజ్య సమితిలో పనిచేశాను కాబట్టి నాకు ప్రపంచ రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉండాలి. ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అమెరికా పర్యటన నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్న విధంగా జరిగింది. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ నరేంద్ర మోడీ గారి అమెరికా పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నిజానికి నరేంద్ర మోడీ గారు అమెరికాలో 40 గంటలు మాత్రమే పర్యటించినప్పటికీ 40 సంవత్సరాల మేర ప్రయోజనాలు తీసుకొని వచ్చినాడు. అర్థమవుతుంది మీకు? మనకు అమెరికా ప్రభుత్వం F-35 యుద్ధ విమానాలను, ఈ జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ను, స్ట్రైకర్ మిలిటరీ వెహికల్స్ను ఆఫర్ చేసింది. మన వడగల అమెరికా ఆఫర్ చేసింది. మోడీ గారు ఇలా అమెరికాకు పోయినాడో లేదో అమెరికా ఈ ఆయుధాలన్నింటిని కూడా ఆఫర్ చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదు. అమెరికా తానంతటా తానుగా భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. మన ప్రధాని మోడీ గారు తన పరపతిని ఉపయోగించి దేశానికి మంచి చేస్తున్నాడు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా నుంచి వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే నిజంగా ఒక భారతీయుడిగా నా మనసు అయితే ఉప్పొంగిపోతుంది. ఇన్నాళ్ళు కూడా నేను పెద్దగా స్పందించేవాడిని కాదు, కానీ మొట్టమొదటిసారి మోడీ గారు దేశం కోసం పడుతున్నటువంటి తపన చూసి నాలో కూడా ఈ జాతీయ భావాలన్నీ కూడా మొలకెత్తుతున్నాయని మాట్లాడినాడు. బా ఏంది కాదు, ఈయనలో ఈ మార్పు ఏంది నాకు అర్థం కావడం లేదా? ఈయన మామూలుగా మంచి ఆటగాడు, ఈయన శశి థరూర్, మీకు తెలిసినో లేదో. అటాటోడు ఇంత గొప్పగా మాట్లాడడం, ఇంత గొప్పగా ఆలోచించడం అంటే నాకే షాకింగ్గా ఉన్నది. మీకు ఎట్టుండదో ఏమో. మోడీ గారు ఇంకా అమెరికాతో ఏ ఒప్పందాలు చేసుకున్నారో అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నా. అయితే ఆ విషయాలు తెలియడానికి ఇంకా ఒక 2 రోజులు సమయం పట్టొచ్చు. అయితే ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశ ప్రధానిని కలవడానికి భారత ప్రధాని దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం బహుశా ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు అని మాట్లాడినాడు. అందరికీ సంక్లిష్టంగా ఉండేటటువంటి డొనాల్డ్ ట్రంపే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని టఫ్ నెగోషియేటర్ అన్నాడంటే మన ప్రధాని సత్తా ఏందో అక్కడే మనం అర్థం చేసుకోవాలని మాట్లాడినాడు. అవునా కాదా? మీరు విన్నారో లేదో, మోడీ మొండిఘట్టంగా నేను చెప్పి మాట్లాడినాడు డొనాల్డ్ ట్రంప్. అసలు మామూలుగా అయితే మొండిఘట్టం డొనాల్డ్ ట్రంప్, అట్టాడిది ఆయనకే మోడీ మొండిఘట్టం లాగా అనిపించినాడంటే ఇంకేందనుకున్నారు నాయన? ఏ జనంలోనూ మనం చేసుకునే అదృష్టము ఈ టైంలో పుట్టడం, ఇదో మన పీరియడ్లో ఆయన మనకు నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానిగా దక్కడం ఏ జనంలోనో మనం చేసుకున్నటువంటి అదృష్టం. అది అందరికీ అర్థం కాదు, అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఏమంటారా? సరే, ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో మన ప్రధానిని మెచ్చుకోక తప్పదంట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి ఈ శశి థరూరు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కీలక వ్యాఖ్యలు చేసినాడు. ఇక్కడ
కీలక వ్యాఖ్యలు చేయడం అనడం కంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పినాడంటే ఇంకా బాగుంటుందేమో, అవునా కదా? ఇక ఈ శశి థరూర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఏమో చూడాలా. ఎందుకంటే ఇలా నిజాలు మాట్లాడితే ఒప్పదు కదా, పడదు. అందులో ఆయన సొంత పార్టీ ఆయన అయిపోయా ఇంక బతారు ఇళ్ళ ఈ పార్టీకి కడుపులన్నీ మండిపోయింటే అట్నే మళ్ళా మారుతూ ఉంటాయి. సరే మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రులు కావచ్చు, తప్పనిసరిగా ఈ న్యూస్ని షేర్ చేయండి. నేను చాలా వరకు గ్రూపుల్లో ఉంటాను, నేను చూస్తూ ఉంటాను ఎవరైనా మనోళ్ళు ఏదైనా మన న్యూస్ ఏమైనా షేర్ చేస్తున్నారేమో అని చెప్పేసి. చాలా వరకు నాకు కనిపించవు. ప్లీజ్ మీరు ఎంతో సపోర్ట్ చేస్తే మన ఛానల్ అంత గొప్పగా పనిచేయగలుగుతుంది, మరెన్నో జాతీయవాద వార్తలను మీకు అందివ్వగలుగుతుంది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే మేము ఈ మాత్రం ఉన్నాం, అర్థమవుతుందా? ఇంకా సపోర్ట్ పెరగాల, ప్లీజ్ సహకరించండి. ఇంకో మాట, ఈ న్యూస్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఈ న్యూస్ చూసినటువంటి మిత్రులు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.